హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ బర్ఫీ ప్రిపేర్ చేశానండి. మనం క్యారెట్తో హల్వా, లడ్డు, అలాగే ఇలా బర్ఫీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. మనం క్యారెట్తో ఏ స్వీట్ చేసుకున్నా చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని అనుకుంటారు, కానీ అదేం కాదండి. సింపుల్ వేలో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి, పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నానండి, మామూలు క్యారెట్. వీటిని ఇలాగ సన్నగా తురుముకొని తీసుకోవాలి, గ్రైండ్ చేసుకోకూడదు, ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. ఒక కుక్కర్ తీసుకొని దీనిలో మనం తురుముకొని తీసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కాచిన పాలు అండి, 1/2 కప్ యాడ్ చేశాను నేను. 1/2 kg క్యారెట్కి 1/2 కప్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. క్యారెట్ని ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, మనం తీసుకున్న క్వాంటిటీ పాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇది బాగా మెత్తగా కుక్ అయిపోయింది. క్యారెట్ని ఇలా కుక్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా లోతుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కుక్కర్లో ఉడికించుకున్న క్యారెట్ని పాలు కలిపి ఉడికించుకున్న దీని మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని, కొంచెం పాలు కనిపిస్తున్నాయి కదండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా అదంతా దగ్గర పడేటట్లుగా ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో 1/2 కప్పు షుగర్ యాడ్ చేశాను నేను. ఎందుకంటే మనకి క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువ పట్టదు. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కూడా కరిగిపోయి ఇది కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇది మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ కూడా నేను 1/2 కప్ యాడ్ చేశాను. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఈ బర్ఫీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ మిల్క్ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, కాబట్టి నేను ఒక చిన్న వీడియో తీసానండి. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది 1 kg ప్యాకెట్. 1 kg వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 413 అండి, కానీ మనకి డీమార్ట్లో 384కి వస్తుంది. ఇలాగా చిన్న ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, చూసి తెచ్చుకోండి. చక్కగా మనం ఇలా స్వీట్స్లో వాడుకోవచ్చు. చూడండి, ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం థిక్ అయింది కదా. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్, మంచి ఫ్లేవర్ కోసం. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి రెడీ అయినట్లు కాదండి. మనకి బర్ఫీ వచ్చేసి బాగా థిక్గా అయిపోవాలి, ప్యాన్కి సపరేట్ అవుతూ బాగా దగ్గర పడాలి. అప్పటి వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి, మనకి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, ఇంత థిక్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి బర్ఫీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ప్యాన్కి చక్కగా సపరేట్ అవుతూ ఒక డౌ లాగా ఫామ్ అవుతుంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని ఇంకా ఒక ట్రేలోకి మార్చుకొని చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవడమే. మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి బర్ఫీ వచ్చేసి, అప్పుడే మనకి ఇది చక్కగా సెట్ అయిపోయి పీసులుగా కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉందనుకోండి, దగ్గర పడిపోదు, అంటే సెట్ అవ్వదు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా చక్కగా లో ఫ్లేమ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని స్మూత్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ నేను కాజు తీసుకున్నాను, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఇలాగ ప్రెస్ చేసుకున్నట్లయితే సెట్ అవుతుంది. దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది, అప్పుడు నీట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇది బాగా చక్కగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ఉల్టాగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. చూడండి, మనకు నీట్గా బర్ఫీ అచ్చులాగా వచ్చేసింది కదా. ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఇంకా పీసులుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటే బర్ఫీ పాడయ్యే ఛాన్స్ లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇవి మనకి 4 days వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. అలా షేర్ చేసినట్లయితే అది నాకు హెల్ప్ అవుతుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా తోక వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.